హలో మై డియర్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా సిద్ధ బాబు చిన్నప్పటి క్యూట్ మూమెంట్స్ ని మీతో షేర్ చేయబోతున్నా. మా సిద్ధ చేసే క్యూట్ అల్లరి ఫన్నీ థింగ్స్ ప్రతిదీ కూడా క్యాప్చర్ చేసుకునేదాన్ని. అందులో కొన్ని బ్యూటిఫుల్ మెమొరీస్ ని ఈరోజు ఈ వీడియోలో మీకోసం తీసుకొచ్చాను. అలాగే నేను ఎవరు అనేది కూడా మీకు పరిచయం చేయబోతున్నా. మా సిద్ధ యొక్క క్యూట్ వీడియోస్ చూస్తూ నా ఇంట్రడక్షన్ కూడా వినేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. నా పేరు ఉర్మిళ. బాబు పుట్టక ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్లో ఫుల్ టైం ఎంప్లాయీగా పనిచేసి ఇప్పుడు కంప్లీట్ హౌస్ వైఫ్ రోల్లో ఫుల్ టైం మదర్ గా షిఫ్ట్ అయ్యాను. అయితే యూట్యూబ్ మీద ఫ్యాషన్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన నాకు నేను బీటెక్ చదువుతున్నప్పటి నుండి ఉంది. 2020లో కరోనా ఫస్ట్ వేవ్ లాక్డౌన్ తర్వాత నా లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాసి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేశాను. అయితే చదువుకు తగ్గ జాబ్ చూసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని మనసులో అనుకున్నా. కానీ చేయలేకపోయినా. అదేంటో లైఫ్ లో కొన్ని తెలిసి తెలియక చేసే చిన్న మిస్టేక్స్ వల్ల పెద్ద వింతలే జరుగుతాయి మన లైఫ్ లో. ఆ చిన్న మిస్టేక్ ఏంటో తెలుసుకున్న లోపే మన జీవితం ఇంకొకరి చేతిలో వెళ్ళిపోతుంది. మనం అనుకున్నది ఒకటైతే అనుకున్నది కాకుండా మరొకటి జరుగుతుంది. అదే లైఫ్ అని రియలైజ్ అవ్వాలి. మనం ఏ పని స్టార్ట్ చేయాలన్నా కూడా దానికి కరెక్ట్ టైం, సిచ్యువేషన్ కలిసి రావాలి. దానితో పాటు మంచి సపోర్ట్ కూడా దొరకాలి. అయితే ఈ కోవిడ్ టైంలో యూట్యూబ్ కి మంచి క్రేజ్ వచ్చింది. సినిమా ఇండస్ట్రీ నుండి టీవీ ఇండస్ట్రీ దాకా అసలు ఏం చదువుకోని వాళ్ళ నుండి హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సక్సెస్ అయ్యారు. కోవిడ్ మహిమ వల్ల యూట్యూబ్ ప్రతి ఒక్కరిని తన వైపుకి తిప్పుకుంది. జస్ట్ ఒక ఈమెయిల్ ఐడితో ఛానల్ స్టార్ట్ చేసి నీకున్న టాలెంట్ ని వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తే చాలు. నీ డిగ్రీ, నీ సర్టిఫికేట్స్, నీ ప్రొఫెషన్ తో సంబంధం లేదు. నీ టాలెంట్ ని చూసే వాళ్ళకి నచ్చేలా, నిన్ను గుర్తించేలా చేసుకుంటే చాలు. ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ని యూజ్ చేసుకొని ఏజ్ ఇంకా జెండర్ తో సంబంధం లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసిన ప్రతిసారి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే తపన ఇంకా పెరిగిపోయింది. ఈ కరోనా వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ కి మంచి క్రేజ్ అయితే వచ్చింది. అలాగే వాటి వాడకం కూడా పెరిగింది. ఆన్లైన్ షాపింగ్ కోసం ఈ కామర్స్ వెబ్సైట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఇంకా ఫుడ్ డెలివరీ కోసం స్విగ్గీ, జొమాటో, గ్రాసరీ డెలివరీ కోసం ఇండియా మార్ట్, బిగ్ బాస్కెట్, జిప్టో, బ్లింకిట్, ఆన్లైన్ బ్యాంకింగ్ కోసం యూనో, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, ట్రావెలింగ్ కోసం ఓలా, ఊబర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. ఇవి కేవలం బేసిక్ నీడ్స్ కోసం, మనిషి తన కనీస అవసరాల కోసం వాడుతున్న టెక్నాలజీస్ మాత్రమే. ఎడ్యుకేషన్, జాబ్, ఇంకా బిజినెస్ రంగంలో ఎన్నో అద్భుతమైన టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ మధ్య సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీ తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఏది ఓపెన్ చేసినా ఈ ఏఐ వీడియోలు, ఏఐ వాయిస్లే వినిపిస్తున్నాయి. ఈ ఆన్లైన్ ప్రపంచంలో లేనిది ఏదీ లేదు. ఇప్పుడున్న జనరేషన్ కి ఆఫ్లైన్ ప్రపంచం అంటే బయట ప్రపంచం కన్నా ఆన్లైన్ ప్రపంచమే చాలా పెద్దదిగా, ఇంట్రెస్టింగ్ గా, ఎంటర్టైనింగ్ గా ఉండడానికి కారణం డెవలప్ అయిన టెక్నాలజీ. ఒక్కసారి ఈ ఆన్లైన్ ప్రపంచంలో వెళ్తే అసలు టైం కూడా తెలియదు. అంతలా అడిక్ట్ అయిపోతారు ఎవరైనా. ఇంత కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీ వస్తున్నాయి కాబట్టి వాటిని వాడుతున్న మనం కూడా మారాలి. మారడం అంటే కంప్లీట్ గా అడిక్ట్ అయిపోవడం కాదు. మన లైఫ్ స్టైల్ ని బట్టి వాటిని వాడుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ నాకైతే కరెక్ట్ టైం, సిచ్యువేషన్ ఇంకా సపోర్ట్ అయితే వచ్చింది. కాబట్టి సక్సెస్ఫుల్ గా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇదంతా నా బంగారు తండ్రి రాకతోనే సాధ్యమైంది. ఇప్పటి నుండి మీ సపోర్ట్, బ్లెస్సింగ్స్ నాకు కావాలి. మాక్సిమం మీకు యూజ్ అయ్యేవి, మీకు నచ్చే కంటెంటే నేను చేస్తాను. ఐ హోప్ మీరందరినీ ఆదరించినట్టు నన్ను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఒక యూట్యూబ్ వ్యూవర్ నుండి యూట్యూబ్ క్రియేటర్ గా నా రోల్ ని చేంజ్ చేసుకున్నా. అది కూడా మీ పైన నమ్మకంతోనే. ఈ వీడియోలో స్వీట్ అండ్ షార్ట్ గా నా ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది. ఇంకా ముందు వచ్చే వీడియోస్ లో మా క్యూట్ ఫ్యామిలీని కూడా మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడైతే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో మీ ఒపీనియన్ ని తెలపండి.